ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఏ మ్యాచ్లో అయితే గెలిస్తే ఈ సిరీస్ డిసైడింగ్ ఎవరు అనేది పోస్ట్ పోన్ అవుతుందో ఆ మ్యాచ్ని ఖచ్చితంగా భారత జట్టు గెలిచి తీరాలనుకున్న అభిమానుల కల నిజం చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే అదరగొట్టేశాడు. సిక్స్లతో ఫోర్లతో మైదానాన్ని ఒక ఊపు ఊపేశాడు. లోయర్ బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్తోనే భారత్ గెలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 74, మార్కస్ స్టోయినిస్ 64తో ఇరగదీసేశారు. వీరిద్దరు హాఫ్ సెంచరీలతో ఇక భారత బౌలర్లు చాలా గట్టిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. ఇక వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీగా శివం దుబే 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం మన భారత్ లక్ష్య ఛేదనలో కనుక చూసుకున్నట్టయితే 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసి గెలుపొందింది. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు, జితేష్ శర్మ 22 పరుగులతో బాగా రాణించారు. వీళ్ళిద్దరికి తోడు తిలక్ వర్మ కూడా 29 పరుగులతో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీగా జేవియర్ బ్రాట్లెట్, మార్కస్ స్టోయినిస్ తలా 1 వికెట్ తీశారు. బౌలింగ్లో 3 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మైదానంలో ఇదే భారీ టీ20 స్కోర్ కావడంతో పాటు అత్యధిక చేసింగ్ రికార్డు కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి టీ20 పరాజయం కావడం కూడా ఒక అద్భుతమే. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ 1-1తో కొనసాగుతోంది. 4వ టీ20 గురువారం నాడు గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా 2వ టీ20 ఆసీస్ గెలిచిన తర్వాత సంగతి తెలిసిందే. ఇక భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్ ను అభిషేక్ శర్మ దూకుడుగా ఆరంభించాడు. భారీ సిక్స్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ అతన్ని నాథన్ ఎల్లిస్ బోల్తా కొట్టించాడు. తెలివిగా బంతి వేగం పెంచి అభిషేక్ శర్మను కీపర్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. అప్పటికి అభిషేక్ శర్మ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. తన మరుసటి ఓవర్లో శుభ్మన్ గిల్ని కూడా ఎల్లిసే బోల్తా కొట్టించాడు. అప్పుడు శుభ్మన్ గిల్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఇక క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్స్లతో వేగంగా ఆడే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అతని దూకుడు స్టోయినిస్ అయితే ఎక్కువగా కొనసాగనివ్వకుండా క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. అయితే క్రీజ్లోకి వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి తిలక్ వర్మ పోరాడాడు. ఓ భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నంలో జేవియర్ బాట్లెట్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుతిరిగాడు. అక్షర్ పటేల్ను నాథన్ ఎల్లిస్ అవుట్ చేయడంతో భారత్ 145 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జితేష్ శర్మతో కలిసి సుందర్ చెలరేగాడు. భారీ సిక్స్లతో వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. జితేష్ శర్మ కూడా వినూత్నమైన షాట్స్తో అతనికి అండగా నిలవడంతో భారత్ స్కోర్ పరుగు పెట్టింది. అయితే ఇక మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ను ఓవెన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో జితేష్ శర్మ విన్నింగ్ షాట్ కొట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.